తనేం వికృతాక్షేం ఘోరరూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యహం. ఆ యొక్క జగన్మాత మనమంతా కూడా నిత్యం మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నటువంటి మన అమ్మవారు జోగులాంబాదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహించున్నాము. మరి భగవద్భక్తులమైన మనమంతా కూడా ఈ యొక్క దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారిని సేవిద్దాం, తరిద్దాం. మరి నవరాత్రి యొక్క విశిష్టతను మనమంతా కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పవిత్ర భారతావనిలో స్త్రీ శక్తికి పెద్దపీట వేసి గౌరవిస్తూ భక్తి ప్రపత్తులతో ఆరాధన జరుగుతుంది. ఇది తరతరాల వస్తున్నటువంటి సదాచారం. ఇందులో భాగంగా దేవీ శక్తికి మహా నీరాజనాలు ఇస్తూ 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకొని అనంతరం 10వ రోజున ఆనందంగా జరుపుకునే పండగనే ఈ యొక్క విజయదశమి. ఈ పండగ వెనకాల ఉన్నటువంటి నవరాత్రుల గాథ ఏమిటో మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ తాము కష్టాల్లో ఉన్నప్పుడు తమ తల్లిని అందరం కూడా తలుచుకుంటారు. ఆ పరదేవతనే జగన్మాత, ఆమెనే పరాశక్తి, ఆమెనే మనమంతా కూడా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, త్రిపుర సుందరి ఇలా మొదలగునటి భిన్ననామాలతో మనం పిలుస్తాం. మహిషాసుర సంహారం కోసం ఆనాడు ఆది పరాశక్తి 9 రోజుల పాటుగా అహోరాత్రులు మహిషాసుతో యుద్ధం చేసి మహిషాసురుడు అనేటటువంటి రాక్షసుని అంతమొందిస్తుంది. ఇందుకు ప్రతీకగా ఆశ్వీజ మాసంలో దశమి రోజు విజయదశమిగా మనమంతా కూడా పండగను చేసుకుంటాం. పూర్వం మహిషాసురుడు అనేటువంటి రాక్షసుడు చతుర్దశ భువనాలను తన యొక్క పాదాక్రాంతం చేసుకోవాలని తలచి ఆ యొక్క బ్రహ్మదేవుని గురించి గొప్ప తపస్సును చేస్తాడు. తపస్సుకు మెచ్చేటువంటి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకో అని కోరగా తనకు ఎవరి చేతిలో కూడా మరణం లేకుండా వరాన్ని ఇవ్వాలని కోరుతాడట. ఇంతలో నారదుడు ఎవరి చేతిలో అంటే చివరికి మహిళ చేతిలో కూడానా అంటూ పరిహాసంగా ప్రశ్నించడంతో మహిషాసురుడు గంధర్వుడై మహిళ తననేం చేస్తుంది అన్నట్టు మహిళ తప్ప ఎవరి చేతిలోనూ కూడా తనకు ఓటమి లేకుండా వరాన్ని పొందుతాడు. అనంతరం చతుర్దశ భువనాల్లో తన పరాక్రమాన్ని ఉపయోగించి సాధు సజ్జనులను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని చూసి సాధు సజ్జనులు దేవతలు ఆ యొక్క ఆది పరాశక్తిని శరణు కోరతారు. అంతటా ఆది పరాశక్తి అయినటువంటి జగన్మాత దుష్ట శిక్షణార్థం నవదుర్గలుగా అవతరించి 9 రోజుల పాటు అహోరాత్రులు మహిషాసురుడితో యుద్ధం చేస్తుందట. దుర్గాష్టమి రోజు దృఢ సంకల్పంతో కూడుకున్నటువంటి ఆది పరాశక్తి మహర్నవమి రోజు అంటే 9వ రోజు కాళరాత్రిగా అవతరించి మహిషాసురుడిని వధిస్తుంది. దీంతో 10వ రోజు అంటే దశమి రోజున ప్రజలంతా విజయదశమిగా భావించి విజయోత్సవాలను జరుపుకుంటారు. ఈ యొక్క విజయోత్సవాలే అనాదిగా మనకు ప్రతి ఆశ్వీజ మాసంలో 9 రోజుల పాటు నవరాత్రులు జరుపుకునే చివరి రోజున విజయదశమి జరుపుకుంటున్నారు. ఈ 9 రోజుల అమ్మవారిని 9 రూపాల్లో అంటే శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయిని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రిగా అమ్మవారిని పూజిస్తారు. దేవి ఆరాధకులు సకల శుభాలు కోరుతూ మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా అమ్మవారిని స్మరిస్తూ దేవీ నవరాత్రుల్లో ఆ యొక్క నవదుర్గలను ఆరాధిస్తున్నారు. ఇందులో మొదటిగా మనం తొలి రోజు అమ్మవారిని ఆరాధించేటువంటి ఆ యొక్క స్వరూపమే శైలపుత్రి అమ్మవారు. శైలపుత్రి అంటే పర్వతరాజు యొక్క పుత్రిక. ఈమెనే పార్వతి అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుని మెప్పించుకునేందుకు ఔషధీ ప్రస్థానంలో ఆకులు అలములు సేవిస్తూ ఘోర తపస్సును ఆచరిస్తుంది. ఈమెను అపర్ణ అనే పేరు కూడా కలదు. ఆకుపచ్చడి వస్త్రధారిణి. శరన్నవరాత్రుల్లో శైలపుత్రిని మొదటి రోజు ఆరాధిస్తారు. ఈ దేవతను మనం ఆరాధించడం ద్వారా
భక్తులు మానసిక ప్రశాంతతో పాటు సౌమ్య స్వభావాన్ని కూడా పొందగలుగుతారు. సాధకులంతా నవరాత్రులలో మొదటి రోజు దృఢ సంకల్పాన్ని చేసుకొని ఈ యొక్క మాతను ఆరాధిస్తారు. నవరాత్ర వ్రతానికి శైలపుత్రి ఆరాధన నాంది ప్రస్థానం లాంటిది. దుష్ట శిక్షణ, శిష్టజన రక్షణ నవరాత్ర దీక్ష యొక్క సంకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆనాడు జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఈ విధంగా స్తుతించారు. నమంత్రన్నో యంత్రం తదపి చ నజానే స్తుతికథా, నజానే ముద్రాస్తే తదపి చ నజానే స్తుతికథా, నజానే ముద్రాస్తే తదపి చ నజానే విలపనం పరం జానే మాతస్త్వదన స్వర్ణం క్లేశరణం అన్నారు. అంటే అమ్మ తల్లి, నాకు మంత్రము తెలియదు, యంత్రము తెలియదు, తంత్రము తెలియదు, నిన్ను ఏ రకంగా ఆహ్వానించాలి, ఏ రకంగా ధ్యానించాలి ఇవేమీ నాకు తెలియదు. ఇతరులు చేసే స్తోత్రాలు కూడా ఏవీ నాకు తెలియదు. నీ యొక్క ముద్రలు తెలియదు. నీ కోసం నాకు ఏడవడము తెలియదు. ఓ తల్లి, నాకు తెలిసిందంతా ఒక్కటే, నీ యొక్క పాద పద్మాలను, నీ యొక్క పాదసేవయే నా యొక్క కష్టాన్ని పోగొడుతుంది అని భగవతి భక్త సులభురాలు కోరుకున్న వారికి కోటి వరాలు ఇచ్చేటువంటి దేవత అమ్మ.